గారు ఆ వీడియోలో సో హిందూ అనే ముసుగేసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఇది ఒక స్ట్రాటజీ అని కామెంట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది డైరెక్ట్గా ఆవిడది ఒక లెఫ్ట్ భావజాలం లాంటి భావజాలం, ఇది ఇంటెన్షనల్గానే చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా అని కొంతమంది అంటున్నారు. సో హౌ డు యూ సీ దిస్? చూడండి, ఇప్పుడు అనేక కుటుంబ సంబంధాలు, పెళ్లి సంబంధాల్లో కూడా బాగా దేవుడిని పూజించేవాళ్ళు, జై శ్రీరామ్ అనేవాళ్ళు, జై హనుమాన్ అనేవాళ్ళు, లేదా బాగా భక్తితో ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ సంబంధాల్లో చాలా గొప్పగా ఉంటారు అనుకుని పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు క్రూరంగా ఉండడం, హింసించడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఆస్తులు డిమాండ్ చేయడం కూడా చూసాం. ఎలా ఇచ్చారు అంటే, లేదు వాళ్ళు భక్తితో ఉన్నారు కాబట్టి విలువలతో ఉంటారు అనుకున్నాం. అంటే భక్తి ప్రదర్శించినంత మాత్రాన విలువలతో ఉంటారు అనే గ్యారంటీ లేదు. అలాగే జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్ గా జై శ్రీరామ్ అని జై శ్రీరాముని వెనకబెట్టుకుని శ్రీరాముని హనుమంతుడిని పెట్టుకుని మతం, వ్యక్తిగత మతం ఒక సత్ప్రవర్తనకి దారి తీసేటువంటి అంశం. కానీ ఆ మతం ముసుగులో ఎవరైనా నీతి తప్పితే, విలువలు తప్పితే అట్లా ఎన్ని చూపించమంటారు సమాజంలో? కాబట్టి మతం పేరు ఉండగానే ఇప్పుడు మా మీద ట్రోలింగ్స్ చేస్తారు. పచ్చిబూతులు, దీని అమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టింది కాదు, 1000 మందితో పడితే పుట్టింది అంటారు. ఒకే వ్యక్తితో 14 ఏట నుంచి 60 ఏట వరకు కలిసి జీవిస్తే ఇది 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని మార్చింది, 2 చంపింది, 3 వదిలింది అంటే నా మీద రాస్తారు. నేను 14 ఏట నా స్నేహితుడిని 25 ఏట పెళ్లి చేసుకుని చివరి వరకు అతనితో ఉన్నా. జై హనుమాన్, జై శ్రీరాములు, జై హనుమాన్లు, వెంకటేశ్వర స్వాములు డీపీల్లో పెట్టుకుని వాళ్ళ పార్టీలో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఎలా మాట్లాడగలిగారు? మరి అది వాస్తవం కాదు కదా. నేను అంటే నా జీవితంలోనే 1000 మందితో మా అమ్మ పడుకుంటే నేను పుట్టానని రాయగలిగే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి ట్రోలింగ్స్ ఇలా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని చేశారు అంటే ఎలా నమ్మమంటారు అని నేను అడుగుతున్నాను. నా ప్రశ్న, నా అనుభవం. ఇట్లా చాలా మందికి ఈ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దేవుడి పేరు చెప్పిన వాళ్ళందరూ సత్ప్రవర్తనతో ఉంటారు కాదు, కమ్యూనిస్ట్ పేరుతో చెప్పిన వాళ్ళందరూ సత్ప్రవర్తనతో ఉంటారు. రకరకాల ముసుగులు ఉంటాయి. అంటే సంజయ్ గారు బట్ ఈజ్ ఇట్ గుడ్ టు జనరలైజ్? అంటే ఎవరో ఒకరు లేదంటే ఒక 10 మంది తప్పు చేశారను అందరినీ అలా అనడం కరెక్టేనంటారా? నేనేమంటున్నా అంటే ఆ మనిషి సెన్సిటివిటీని బట్టి, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ జీవించే విలువలను బట్టి ఉంటాయండి. ఎందుకంటే చాలా క్రూరమైన దాడి ఎదుర్కొన్నాను, అందరూ దేవుళ్ళ ఫోటోలో పెట్టుకున్నారు వాళ్ళ డీపీలో, కానీ ఇంత క్రూరంగా ఎలా దాడి చేయగలిగారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కానిది. అంటే వాళ్ళు చెప్పే దేవుడు, వాళ్ళు చెప్పే మతం ఏది కూడా ఆ క్రూరత్వం నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేకపోతున్నాయి. అంటే ఇది వాళ్ళ కష్టం అనిపిస్తుంది. మా దగ్గరకు వచ్చే బాధితులతో మేము మాట్లాడితే ఆ బాధితులు అందరూ దేవుళ్ళని నమ్మేవాళ్ళు, వాళ్ళ వెనుక మన హిందువులు, హిందూ దేవుళ్ళని నమ్మేవాళ్ళు, ఆ విలువలు నమ్మేవాళ్ళు కూడా ఇవాళ క్రూరమైన హింసకు గురైతే మా దగ్గరకు వస్తున్నారు. అదే ఇప్పుడు ప్రాబ్లం. అంటే ఇప్పుడు సిమిలర్ గానే మీ ఒపీనియన్ కూడా కనిపిస్తున్నట్లుంది. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ జనరలైజేషన్ లాగా అనిపిస్తుంది చాలా మంది. జనరలైజ్ చేయట్లేదండి, వాళ్ళ విలువల్ని బట్టే ఉంటాయి, ఆడుకునే ఫోటోలను బట్టి, చూపించే దేవుళ్ళని బట్టి కాదు, వాళ్ళు ఆ కుటుంబాల్లో వాళ్ళు ఆచరించే విలువలను బట్టే ఉంటాయని నేను అల్టిమేట్ గా చెప్తున్నా. వ్యక్తులైతే ఏ దేవుడైనా, ఏ మతమైనా వాళ్ళు సెన్సిటివ్ ఉన్నారు. అనుకోండి, కమ్యూనిస్టులు అయినా, ఏ పార్టీలైనా సెన్సిటివ్ గా ఉండరు. సంధ్య గారు, చిన్న ప్రశ్న. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఓకే, జై శ్రీరామ్ అన్న ఉచ్చారణలో కొంతమంది ఆ ముసుగులో కొంతమంది చేస్తున్నారు, అది మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఉండండి. నా ప్రశ్న వినండి. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పారు అండ్ యూ హ్యాడ్ అ బ్యాలెన్స్డ్ టాక్, అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరిగింది, అప్పుడు మీరు ఉన్న పార్టీ సిపిఐఎం, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టు అందరూ సపోర్ట్ చేశారు. అక్కడ ఇన్షా అల్లా, అఫ్జల్ గురు జిందాబాద్ అని అరిచేటప్పుడు మీ గలాలు ఎక్కడ పోయినాయి? మీ గొంతులు మూగపోయినాయా? ఎందుకు అది ఖండించలేదు? సిపిఐఎం ఎందుకు ఖండించలేదు? కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఖండించలేదు?
లేదండి, మేము అందులో లేము. మీరు మీరు ఉన్న అంటే పార్టీ నుంచి రిజైన్ చేసేయండి. మీరు మీ పార్టీ సపోర్ట్ చేసింది. మీరు చెప్పే సిపిఐ కాదు, మీరు చెప్పే సిపిఎం కాదు. నేను కాదు, అవేవి కాదు. ఇవాళ మీరు అర్థవంతమైన లెఫ్ట్ వింగ్ మొత్తం సపోర్ట్ చేసింది. లెఫ్ట్ వింగ్ మొత్తం సపోర్ట్ చేసింది. హోల్ నేషన్ ఎవరు చేయలేదండి, దేశమే చూసింది. మీ ఊహ, మీ కల్పన అంతే. ఎందుకండి నారాయణ గారు లెఫ్ట్ వింగ్ కాదా? లెఫ్ట్ వింగ్ రిప్రజెంటేటివ్ కదా? 75 నుంచి కాదు. సిపిఐఎం నారాయణ గారు లెఫ్ట్ వింగ్ కాదా? చెప్పండి. కాదు, నేను కాదు ఆ పార్టీ. సిపిఐ కాదు, నేను సిపిఎం కాదు, నేను కాదు ఆ పార్టీ కాదు. మీరు కనీసం అది కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. 1975 నుంచి మా పార్టీని చైనా కూడా సపోర్ట్ చేయవు. వీఆర్ అపోజింగ్ చైనా 19 ఓకే. మీరు ఎందుకు ఇప్పుడు లేవనెత్తట్లేదు అక్కడ? అంటే ఇన్షా అల్లా అఫ్జల్ గురు జిందాబాద్ అంటే కరెక్టా? అంటే వాళ్ళు ఎవరన్నారో నాకు తెలియదండి. ఎవరన్నారండి? మొత్తం జేఎన్యూ ఎవరన్నా కూడా జేఎన్యూ తుకుడే బ్యాచ్ అన్నారు. చూడండి, వ్యక్తులు బిహేవ్ చేసే కాదండి. అది మీరు ఇప్పుడు ఎందుకు ఖండించట్లేదు? ఇప్పుడు ఖండించండి. చూడండి, మీరు ఎందుకు ఖండించట్లేదు? ఇప్పుడు కూడా వ్యక్తులలో ఉండేటువంటి లోపాలని కాదండి, వ్యక్తుల్లో ఉండే లోపాలు కాదండి. మన దేశం అన్నిటికన్నా ప్రధానం. మన దేశం, మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవడైనా సరే మనకి మనకి శత్రువు. వాళ్ళని ఎందుకు ఖండించట్లేదు మీరు? దేశం ముఖ్యం కాబట్టి. దేశం ముఖ్యం కాబట్టి చెప్తున్నాను. అఫ్జల్ గురు జిందాబాద్ అన్న వాడిని ఎందుకు ఖండించట్లేదు మీరు? అదే అఫ్జల్ జిందాబాద్ అంటే ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. వాళ్ళు ఎవరన్నారో ఎప్పుడు అన్నారో అది నాకు తెలియదండి. కానీ దాన్ని తీసుకొచ్చి ఈ రావణ్ అనే అతను, ప్రశ్న రావణ్ అనే అతను సనాతన ధర్మం గురించి చాలా పచ్చి బూతులతో ఎక్స్ప్లెయిన్ చేసిన అతన్ని సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజుని మాట్లాడితే మీ ఇష్టం మాట్లాడుకోండి. ఈ సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారు మీరు అందరూ. శాంతిని కోరుకోవాలి, మనుషుల మధ్య శాంతిని కోరుకోవాలి. శాంతి కోరుకుంటున్నాం కదండి, మేము శాంతిగానే ఉన్నామంటే రెచ్చగొట్టే మాటలు ఎవరు చేస్తున్నారు? సనాతన ధర్మం గురించి పచ్చి బూతులు మాట్లాడింది ఎవరు? ఆ రావణ్ అనే వ్యక్తి కదా. అతను సపోర్ట్ చేస్తుంది ప్రకాష్ రాజు కదా. ఆయన సపోర్ట్ చేస్తుంది అనసూయ కదా. ఏమేమో తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఆవిడే కదా రెచ్చగొట్టే మాటలు. జై శ్రీరామ్ అనే ప్రతి ఒక్కడు అసాల్టరే అంటే చాలా మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు ఏవేవో తీసుకొచ్చి ఒకదో రావణ్ అంటారు, ప్రకాష్ రాజ్ అంటారు. మీరు ఏదైతే చర్చ మొదలెట్టారో దానికి సంబంధించి నన్ను యాంకర్ అడిగింది. జై శ్రీరామ్ అన్న వాళ్ళలో ఉత్తములు ఉంటారు, జై శ్రీరామ్ అన్న వాళ్ళలో చెత్త వాళ్ళు ఉంటారు. అదేండి, చర్చ ఓన్లీ జై శ్రీరామ్ గురించేనా? చర్చ ఓన్లీ జై శ్రీరామ్ గురించేనా? ఇన్షా అల్లా గురించి మాట్లాడటానికి ఎవరికి నోరు లెగవదా? టెర్రరిస్టులు వచ్చేసి అల్లా పేరు వాడితే తప్పు కదా? మీరు ఆవేశంకు గురి కావడం కాదు. అల్లాహు అక్బర్ అన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. అబ్దుల్ కలాం మన దేశ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఈజ్ ముస్లిం, ఆయన అల్లాహు అక్బర్ అంటాడు. కానీ ఇదే దేశంలో ఇక్కడ వినండి, ఇదే దేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. వినండి, ముల్లాలు రేపులు చేసిన ముల్లాలు ఉన్నారు, రేపులు చేసిన పాస్టర్లు ఉన్నారు, రేపులు చేసిన. మీరు జనరలైజ్ చేసుకుని మీరు జస్టిఫై చేయొద్దు. మీరు అంటే అందరిని ఒకేలాగా తిట్టండి. మీరు తిట్టడానికి జై శ్రీరామ్ ఇస్ అ టార్గెట్ ఫర్ యూ, సాఫ్ట్ టార్గెట్ ఫర్ యూ. జై శ్రీరామ్ తిట్టడానికి లేచే అంత ఆ ఎంతూజియాస్టిక్ గలము ఎందుకు? ఇన్షా అల్లా అని ఒకడు తప్పుగా అల్లా పేరు వాడి తప్పుడు వాక్యాలు చేస్తే వాడిని ఎందుకు అంతమంది ఖండించారు? మీరందరూ ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీని వదిలిపెట్టారు? మీరందరూ ఖండించారా? చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీని ఖండించారా? నేను మాట్లాడదలుచుకుంది వినదలుచుకుంటేనే మీరు, ఎందుకంటే వినడానికి ఫోన్లు కలిపితే కుదరదు. జనరలైజ్ చేస్తున్నారు అన్ని. మా ఎక్స్పీరియన్స్ లో పాస్టర్లు రేపులు చేసిన వాళ్ళు, అమ్మాయిలకి లైంగిక వేధింపులు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. వాటి మీద ఫైట్ చేస్తాం. ముల్లాలుగా ఉన్న వాళ్ళు, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు ఉంటే ఫైట్ చేస్తాం. స్వామీజీలు, బాబాల పేరుతో ఉన్న వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏ మతమైనా విలువలు లేని వ్యక్తులు, గాడ్ మెన్లు ఉన్నారు. అట్లాగే మతాన్ని ఆచరించే వాళ్ళలో చెడ్డవాళ్ళని చూసాం, రేపిస్టులను చూసాం, కిల్లర్స్ని చూసాం. ఇవి మొత్తం సమాజంలో మతం ఒకటే పవిత్రమైనది కాదు. మతాన్ని సిన్సియర్గా ఆచరించి విలువలతో ఆచరించినప్పుడే ఆ పవిత్రత సంతరించుకుంటుంది. కాబట్టి ఏ మతం అయినా సరే తప్పు చేసిన వాడిని ఖండించాలి. ఇవాళ మతం పేరుతో ఉద్వేగాన్ని రెచ్చగొట్టడానికి మీరు చూడకండి. ఏ మతం వాడు తప్పు చేసినా ఖండించాలి. ఏ మతం వాడు
ఒప్పు చేసినా దాన్ని మనం మద్దతు ఇవ్వాలి. ఇది కాదండి, నా మతం, ఖచ్చితంగా, ఇది నాది మతం. డిస్కషన్ ఇంకా అంతేనండి, నేను జై ఉంటాను. శ్రీరామ్ గురించి ఎందుకంటే వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ టాక్ అన్ని ఏ మతమైనా ఖండించాలి, అది ఖండించాలి అని మాట్లాడతారు. వెన్ ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వెధవ మాట్లాడినప్పుడు ఆ రోజు ఈ దేశంలో భారతీయులందరినీ చంపేస్తాను నేను 15 నిమిషాలు టైం ఇస్తే అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఎందుకు అందరు ఖండించలేదు? ఇవాళ వై డోంట్ యూ ప్రొటెస్ట్, పుట్ హిమ్ బిహైండ్ బార్స్? వినండి, ఎంఐఎంతో ఎవ్వరం అంటగాగం. ఎంఐని ఆ రోజు అందరూ సైలెంట్ గా ఉన్నారండి చాలా మంది. దోస్తానా బీజేపీ అంటే కాదు సంజయ్ గారు, ప్రూఫ్ ఉందా దోస్తానా బీజేపీ అని? ఉన్నాయి వాట్సాప్ యూనివర్సిటీ మాట్లాడారు, ప్రూఫ్ ఉందా దోస్తానా బీజేపీ అని? సంజయ్ గారు, ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను. నరోత్తమ్ గారు ఏమంటున్నారంటే హిందుత్వానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే మాత్రం ఈ బ్యాలెన్స్ క్లియర్ గా చెప్తున్నాను. మీరనే కదా ఆవిడనే కదా, షీఈ్ అన్ ఇంటలెక్చువల్, ఆవిడనే కాదు జనరల్ గా జనరల్ గా అందరూ. లెట్ మీ ఎంఐఎం అనేది ఈ దేశంలో బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తుంది. అది మీరు ఎలా అంటారు? ప్రూఫ్ ఉందా? అనేక ఆధారాలు ఉన్నాయి. చెప్పండి, పెట్టండి, బయట ప్రూఫ్ పెట్టండి, కోర్టులో కేసు. అందరికీ తెలిసిన ఆధారాలే అవి. మీరు వాట్సాప్ యూనివర్సిటీ న్యూస్ అవన్నీ చూడండి. ఎంఐఎం కి బీజేపీకి మైత్రి బంధం ఉందంట, దానికి ఆవిడ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంట. ఉన్నదండి, అన్ని 9 సీట్లకే పోటీ చేస్తారు. సార్, అల్ ఖైదాకి సిపిఐఎం కి బాగా మైత్రి బంధం ఉంది, జన్మల బంధం ఉంది. నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఏమంటారు? అనాలనుకుంటే చాలా అనొచ్చు. ఉంటే మాట్లాడండి. మీరు మాట్లాడింది రాహుల్ గాంధీకి షబాజ్ షరీఫ్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. పిలవద్దండి, ఎందుకంటే రోజు టీ తాగుతారు వాళ్ళిద్దరు. అంత స్పృహ కూడా లేకుండా మీరు చర్చలు జరుపుతున్నారు. సంజయ్ గారు, బీజేపీ వినండి, ఎంఐఎం ఇక్కడ 9 సీట్లలో చేస్తుంది తెలంగాణలో, ఇక్కడ పుట్టిన పార్టీ 10 సీట్లకు చేస్తుంది.